ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వివిధ రోగయుతం క్షణభంగురం పరవశం నవమార్గమలాకులం పరినిరీక్ష్య శరీరమిదం స్వకం భజతరే మనుజాః కమలాపతిం. కమలాపత్యష్టకంలో ఒక విశేషమైన అంశం చెప్పబడి ఉన్నది. సాధారణంగా లోకంలో మనం కొందరిని గమనిస్తూ ఉంటే ఏదో అతిశయించిన ఉత్సాహంతోటో అహంకారంతోనో లేక వారొక్కరే గొప్పవారు అన్నట్లుగానో గొప్పతనమంతా వాళ్ళలోనే ఉండి వారే ప్రయోజకులుగా ఉన్నారు అని అనుకుంటూనో తక్కిన వారందరూ నిరర్థకులనో అహంకారపడుతూ ఉంటారు. ఈ అహంకారానికి కారణం వారి యొక్క ఆలోచన, బుద్ధి, విజ్ఞానం ఇదంతా కారణం అనుకుంటారు. చాలా గొప్పవాళ్ళం, బాగా గొప్పగా ఆలోచిస్తాం, చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటూ ఉంటారు. అథవా చాలా బలం కలిగినటువంటి వాళ్ళం, చాలా అందం కలిగినటువంటి వాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. అయితే కమలాపత్యష్టకంలో చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మనం విన్నటువంటి శ్లోకం, ఈ శరీరం అనేటటువంటిది దాన్ని ఆశ్రయించుకునేగా కోరికలో, ఈ కామక్రోధాదులో, అహంకారమో మొదలైనటువంటివన్నీ వచ్చేది. అది క్షణభంగురం, ఒక్క క్షణమే. ఆ క్షణంలో ప్రాణం అనేటటువంటిది బయటికి వచ్చేస్తే ఆ పైన నిర్విచేష్టం మలాకులం అంటూ గరుడ పురాణంలో చెప్పినట్లు శరీరం అక్కడ నిర్జీవంగా పడి ఉండిపోతుంది. అంతవరకు శివం శివం అనేటటువంటిది కూడా ఆ పైన శవం అని పిలువబడుతుంది. పైగా నవమార్గ మలాకులం, నవరంధ్రముల యందు కూడా అమేధ్యాన్ని ఉంచుకుని ఉన్నటువంటి శరీరం ఇది. క్షణక్షణానికి మార్పుల్ని పొందేటటువంటిది. ఇటువంటి శరీరాన్ని ఒకసారి ఈ రకంగా చూసుకుని ఈ శరీరంతో ఏమీ ఉపయోగం లేదు అని గ్రహించి అతిశయించక అహంకరించక భజరే కమలాపతిం, ఆ పరమాత్మని ప్రార్థించండి. ఆ పరమాత్మని ప్రార్థించిన మీదట ఆయన మనకి ఏది ముఖ్యమో, మనందరి చేత ఏది కోరబడినటువంటిదో దాన్ని మనకి అందిస్తాడు. అది అందించేటటువంటిది పరమాత్మే. కావున ఆ పరబ్రహ్మ స్మరణ ప్రతినిత్యము కూడా చేయడం ముఖ్యమైనటువంటి విషయం అంటూ ఈ శ్లోకార్థం మనకి కనువిప్పు కలగజేస్తూ ఉన్నది. అటువంటి పరమాత్మ స్మరణని మనం ఈనాడు సత్సంకల్పంతోనే ఆరంభించుకుందాం. ఆచార్యుల వారితో కలిసి సంకల్పం చేసి మనం మన యొక్క అరణ్య పర్వలోని 63వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం
పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 63తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బృహదశ్వ ఉవాచ అపక్రాంతే నలే రాజన్ దమయంతి గతక్లమా అబుధ్యతమరారోహ సంత్రస్తా విజనే వనే అపశ్యమానా భర్తారం శోకదుఃఖ సమన్విత ప్రాక్రోశదుచ్చై సంత్రస్త మహారాజేతి నైషధం. అర్ధరాత్రి భయంకరమైన వనం, అరణ్యం. అందులో విశ్రాంతి తీసుకోవడానికి ఒక చిన్న మందిరం. అమాయకురాలగా నిద్రిస్తూ ఉన్నది దమయంతి. ఈమెని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే సరైనటువంటి పని అనుకున్నాడు నలమహారాజు. కాసేపు ఆలోచించాడు. నేను లేకపోతే ఏదో ఒక రోజున తను తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటుంది క్షేమంగా. భీమరాజు దగ్గరికి వెళ్ళి నాతో ఉన్నట్లయితే ప్రతిక్షణము కష్టపడి ఉండవలసినదే. అటువంటి కష్టములకి ఈమె అర్హురాలు కాదు. కావున వెళ్ళిపోతాను అని నిశ్చయించుకుని ఆ పైన కాసేపు బయటికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వెనక్కి రావడం, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం, పాత ప్రజ్ఞలు అన్నీ కూడా, అలాగే ప్రతిజ్ఞలు కూడా అన్నీ గుర్తొస్తూ ఉంటే ఆ బాధతో ఇంకొంత దుఃఖించడం, అయినా విడిచి వెళ్ళాల్సిందే అనుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం. ఈ లోపలే ఆవిడ వస్త్రంలో కొంత భాగాన్ని చించి తనకు కట్టుకుని మళ్ళీ బయలుదేరడం, రావడం, ఇలా చేసి చివరికి కలి ప్రభావంతో నలమహారాజు దమయంతిని భయంకరమైన అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అడుగులు అటువైపుగా వేశాడు అని చెప్పుకున్నాం. తెల్లారింది.
బడలిక తీరింది దమయంతికి. నిద్ర లేచింది, చుట్టుపక్కల చూసుకున్నది, కనిపించలేదు నలమహారాజు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న మందిరం అంతా చూసింది, ఎక్కడా లేడు. పరుగు పరుగున బయటికి వచ్చింది, బయట ఏమన్నా ఉన్నాడేమోనని. కనిపించలేదు. వెంటనే భయపడింది, దుఃఖం తన్నుకుని వస్తోంది. గట్టిగా ఏడ్చింది. లోపల భయం ఉన్నది కొంత. మీ నాన్నగారింటికి వెళ్ళడానికి ఇది మార్గం అది మార్గం అని చెప్పినప్పుడే ఆవిడ కూడా అన్నది, నన్ను వదిలిపెట్టి వెళ్ళవద్దయ్యా అని. అంత పని చేసేశాడా ఈయన అన్న భయం వచ్చింది. మరుక్షణం దుఃఖం పొంగుకొచ్చింది, గట్టిగా ఏడ్చింది. దూరంగా ఉన్నాడేమో అని మహారాజా అని అరిచింది, కనిపించలా. బాధపడుతూ ఉన్నది. ఏమైపోయాడు ఈయన అనుకున్నది. ఆ పైన హా నాథ హా మహారాజా హా స్వామిన్ కింజహాసి మాం హా హతాస్మి వినష్టాస్మి భీతాస్మి విజనే వనే నను నామ మహారాజా ధర్మజ్ఞ సత్యవాగసి కథముక్త్వా తథా సత్యం సుప్తాముత్సృజ్య కాననే కథముత్సృజ్య గంతాసి దక్షాం భార్యాం అనువ్రతాం విశేషతో నపకృతే పరేణాపకృతే సతీ. మహారాజా, స్వామి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఇక నేను చచ్చినట్లే, అన్నీ పోయినట్లే. నాకు ఈ నిర్జన వనంలో భయమేస్తూ ఉన్నదయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను అని చెప్పి కదా నువ్వు అన్నావు. అలాంటి నీవు నేను నిద్రిస్తూ ఉంటే ధర్మం తెలిసినటువంటి వాడివి, సత్యవాక్ పరిపాలన చేసేటటువంటి వాడివి, ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయావయ్యా? ఎలా వచ్చింది నీకు ఆ మనస్సు? ఎక్కడికి వెళ్ళావు మహారాజా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతూ, ఆ పైన నేను నీకు తగినటువంటి దాన్ని కాకపోతే, అథవా నేను సమర్థురాల్ని కాకపోతే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళవచ్చు. నేను సమర్థురాలని, కథముత్సృజ్యగంతాసి దక్షాం భార్యాం అనువ్రతాం. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసేటటువంటి దాన్ని, నువ్వు ఎలా ఉంటే అలా ఉండడానికి ఇష్టపడేటటువంటి దాన్ని, నిన్ను అనుసరించి ఉండేటటువంటి దాన్ని తప్ప నిన్ను వ్యతిరేకించేటటువంటి దాన్ని కాదే. అలాంటి నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు. పైగా విశేషత అనపకృతే పరేణ అపకృతే సతీ. ఏ తప్పు చెయ్యనటువంటి నీ భార్యకి, ఎవరికి ఏ అపకారము చేయనటువంటి నీ భార్యకి ఇప్పుడు అపకారం చేసేటటువంటి సమయంలో, ఇతరులు ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టేటటువంటి సమయంలో నన్ను ఇలా వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావయ్యా? నీ భార్యని, కట్టుకున్నటువంటి దాన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి అని ఇక ఏడవడం మొదలుపెట్టింది, బాధపడుతూ ఉన్నది. ఆ పైన శక్యసే తాగిర సమ్యక్ కర్తుం మయి నరేశ్వర యాస్తేషాం లోకపాలానాం సన్నిధౌ కథితాః పురా నాకాలే విహితో మృత్యుః మర్త్యానాం పురుషర్షభ తత్ర క్రాంతా త్వయోత్సృష్ట ముహూర్తమపి జీవతి పర్యాప్తః పరిహాసోయం ఏతావాన్ పురుషర్షభ భీతాహం అతి దుర్ధర్ష దర్శయాత్మానమీశ్వర. మహానుభావ, ఇంద్ర అగ్ని యమ వరుణులు నలుగురు కూడా స్వయంవరానికి విచ్చేసినప్పుడు నేను
నీ మెడలో మాలని వేసిన మరుక్షణం నన్ను దగ్గరికి తీసుకుని ఊరడిస్తూ ఇక పైన నిన్ను నేను విడిచిపెట్టను, నా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా నా మనస్సు నీ అందే ఉంటుంది అని చెప్పావు కదా, మరి ఆ మాటని ఇప్పుడు ఆచరణలో పెట్టవయ్యా. ఆనాడు ఆ మాట అన్నావు, ఈనాడేమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. ఎక్కడికి వెళ్ళావు? మహారాజా, మానవులకి మృత్యువు అనేటటువంటిది అకాలంలో రాదు. నన్ను ఇప్పుడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళావు, నీ భార్య క్షణకాలమైనా జీవిస్తుందా? ఇప్పుడే నాకు మృత్యు వస్తుంది కదా, నేను ఉండగలనా నిన్ను విడిచిపెట్టి? ఇలాంటి విపత్కర స్థితిలో ఇక్కడ ఈ స్థలంలో నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోవాలనిపించింది? చాలయ్యా, పరిహాసం ఆడింది చాలు. ఏదో సరదాగా నువ్వు చేస్తున్నావు, ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, ఈ కాస్త వియోగాన్ని కూడా నేను తట్టుకోలేను. ఎక్కడ ఉన్నావో నువ్వు వచ్చేసేయి, నీ దర్శన భాగ్యాన్ని కలిగించు నాకు. ఈ చుట్టుపక్కల అక్కడో ఎక్కడో ఉండుంటావు, కానీ నేను ఈ కాసేపు కూడా ధైర్యంగా ఉండలేను, నువ్వు లేకపోతే చాలా భయపడుతూ ఉన్నాను అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉన్నది ఆయన్ని. ఎక్కడున్నావయ్యా అని. కనిపించట్లేదు. చుట్టుపక్కల పొదలన్నీ కూడా ఉన్నాయి. ఆ అరణ్యంలో అటువైపు చూసింది. చూసి దృశ్యసే దృశ్యసే రాజన్ ఏష దృష్టోసి నైషధ ఆవార్యగుల్మైరాత్మానం కిం మాం న ప్రతిభాషసే నృశంసం బతరాజేంద్ర యన్మామేవం గతామిహ విలపంతీం సమాగమ్య నాశ్వాసయసి పార్థివ నశోచామ్యహమాత్మానం నచాన్యదపి కించన కథన్ను భవితాస్యేకః ఇతి త్వాన్ నృపశోచిమి. మహారాజా, అగో ఆ పొదల వెనకాల ఉన్నావు, నన్ను చూస్తూనే ఉన్నావు నువ్వు, నేను ఏడుస్తూనే ఉన్నాను. ఏదో సరదాగా చేయబోతున్నావేమో, బయటికి రావయ్యా. అక్కడే ఉంటే నాకు భయం వేస్తుంది. ఇంకాను ఈ అరణ్యంలో చాలా బాధ కలుగుతుంది నాకు. వచ్చేసేయి నువ్వు. నీ శరీరాన్ని ఈ పొదలతోటి కప్పేసుకుని నువ్వు లేవు అని చెప్పి నేను అనుకోవాలి అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, కానీ అలా చెయ్యవద్దు. నాతో మాట్లాడవయ్యా పోనీ, కనీసం ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఆ పొదల వైపు చూసి ఏడుస్తూ అడుగుతూ ఉన్నది ఆవిడే. అక్కడ లేడు నలమహారాజు. ఆవిడికి తెలియదు. కాసేపు ఇలా బాధపడింది, అయినా ఆయన రాలేదు, అక్కడ లేడు అని నిశ్చయించుకున్నది. ఆ పైన ఏమయ్యా, నేను బాగా బాధపడుతూ ఉంటే నన్ను ఎందుకు ఓదార్చకుండా ఉంటూ ఉన్నావు? ఇంత క్రూరుడు అయిపోయావేమిటి? నిన్నటి వరకు చాలా బాగున్నావే, ఇంత క్రూరత్వం ఎట్లా వచ్చింది? పైగా నేను బాధపడుతూ ఉంటే ఇలా నన్ను ఏడిపించి ఏం సాధిద్దామని నువ్వు? ఒక్కసారి రావయ్యా అని చెప్పి అంటూ ఉన్నది. అక్కడే ఉన్నాడేమో నరుడు అని అనుకుంటూ ఉన్నది. చాలా కోపం వస్తోంది ఆవిడికి, బాధ కలుగుతోంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రశ్న కూడా తన యొక్క మనస్సుని బాధ పెడుతూ ఉన్నది. ఆ సమయంలో, అయ్యా మహారాజా, నేను నా గురించి దుఃఖించట్లేదు, నీవు ఒక్కడివి ఈ స్థితిలో ఎలా ఉండగలవో, నీ పరిస్థితి ఏమిటో తలుచుకుంటూ ఉంటే నాకు దుఃఖం కలుగుతూ ఉన్నది. కథన్ను భవితాస్యేకః ఇది త్వాన్ నృపశోచిమి. నీవు ఎలా ఉంటావనే నేను బాధపడుతున్నాను తప్ప నాకేదో అయిపోతుందన్న భయం కానీ బాధ కానీ లేదయ్యా, నన్ను అనుగ్రహించు అని చెప్పి పెద్ద పెట్టున ఏడుస్తూ ఉన్నది. వెళ్ళిపోయాడు. అప్పటికే చాలా దూరం నలమహారాజు. సుమారుగా అరణ్యం దాటేస్తూ ఉన్నాడు. ఈవిడ ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉన్నది. ఆ పైన కథన్ను రాజం స్తృషితః క్షుధితః శ్రమకర్షితః సాయాహ్నే వృక్షమూలేషు మామ పశ్యన్ భవిష్యసి తతః సా తీవ్ర శోకార్త
ప్రదీప్తేవ చ మన్యునా ఇతశ్చేతశ్చ రుదతి పర్యధావత దుఃఖిత ముహురుత్పతతే బాల ముహు పతతి విహ్వల ముహురాళీయతే భీత ముహుః క్రోశతి రోదితి. మహారాజా, సాయం సమయంలో ఆకలి దప్పికలతోటి మీరు బాధపడుతూ శ్రమతో అలిసిపోయి ఉన్నప్పుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంటే ఆ సమయంలో నేను లేకపోతే మీ పరిస్థితి ఏమిటి? నేను ఉంటే కాస్త సపర్యలు చేసేటటువంటి దాన్ని, ఊరడించేటటువంటి దాన్ని, మీకు కాసేపు విశ్రాంతిని కలగజేసేటటువంటి దాన్ని, అలా నన్ను ఉంచుకోకుండాను మీరు ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏమిటి? ఎంత దూరం వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఏడిచి ఇక ఆ చుట్టుపక్కల నలమహారాజు లేడు అని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత ఆ పైన సా తీవ్ర శోకార్త ప్రదీప్తేవచ మన్యున, బాగా శోకం కలిగింది. ఆ శోకంతో పాటుగా కోపం కూడా వచ్చింది, తీవ్రమైనటువంటి కోపం. ఆ కోపంతో హృదయం రగిలిపోయింది. ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవడం తగునా ఈయనకి? ఒక్కదాన్ని, ఒంటరిదాన్ని ఈ అరణ్యంలో ఏవైతే అదవుతుంది అని చెప్పి పైగా అర్ధవస్త్రంతో ఉన్న నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడే, ఎంత క్రూరుడైపోయాడు మహారాజు అని ఆ కోపంతో ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉన్నది. అంతా ఆవిడికి ఏదో ఒక భ్రాంతిలాగా అనిపిస్తూ ఉన్నది. ఇది నిజమా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడే ఈయన అనేటటువంటి ఆ నిజాన్ని తను ఆకలింపు చేసుకోవడానికి, నిజంగానే నలమహారాజు వెళ్ళిపోయాడు అని చెప్పి నిశ్చయించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నది, చాలా దుఃఖపడుతూ ఉన్నది. అలాగే క్షణకాలం పైకి లేస్తూ ఉన్నది, మళ్ళీ అక్కడే పడిపోతూ ఉన్నది, మళ్ళీ ఇంకో క్షణంలో భయపడుతూ ఉన్నది, ముడుచుకుపోతోంది ఎవరన్నా వచ్చి నన్ను ఏమన్నా చేస్తారేమోనని. మళ్ళీ కాసేపటికి భయంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఇలా ఆవిడ అన్ని రకములైనటువంటి బాధల్ని కూడా ఆ అరణ్యంలో పడుతూ ఉన్నది. ఆ సమయంలో అతీవ శోక సంతప్త ముహుర్నిశ్వస్య విహ్వల ఉవాచ భైమీ నిశ్వస్య రుదత్యథ పతివ్రత యస్యాభిశాపాత్ దుఃఖార్తః దుఃఖం విందతి నైషధః తస్య భూతస్య నో దుఃఖాత్ దుఃఖమప్యధికం భవేత్ అపాపచేత సంపాపః య ఏవం కృతవాన్ నలం తస్మాత్ దుఃఖతరం ప్రాప్య జీవత్వ సుఖజీవికాం. కాసేపు ఏడ్చి 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 చివరికి నిట్టూర్పులు విడిచిన తరువాత దమయంతి కాసేపటికి ఇలా మాట్లాడుతూ ఉన్నది. ఎవరు వేసిన నిష్కారణమైనటువంటి నింద వల్ల నా భర్తకి ఈ స్థితి పట్టిందో, ఇప్పుడు ఈ విధంగా బాధలు పడుతూ ఆయన కష్టాలని అనుభవిస్తూ ఉన్నాడో, ఎవరి వల్లైతే ఈ బాధలన్నీ మాకు ప్రాప్తించినయో అతనికి మేము అనుభవించేటటువంటి దుఃఖాల కంటే కూడా ఎక్కువ దుఃఖాలు కలగాలి, వాడు ఇంకా ఏడవాలి, వాడు కష్టాలు పడాలి అని చెప్పి పాపని ఏనాడూ కూడా పాపం అనేటటువంటి దాన్ని చెయ్యక నియమమైనటువంటి జీవనంతో కాలాన్ని గడుపుతూ ఉన్న నలమహారాజుని ఈ విధంగా కష్టపెట్టినటువంటి, అలాగే ఇలా కష్టపెట్టి పాపకర్మ ఎవరైతే చేశారో, నలమహారాజుకి ఈ స్థితి కావాలని ఎవరైతే కోరుకున్నారో అతడు ఇంతకంటే ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఆ కష్ట జీవితాన్ని అనుభవించుదుగాక అంటూ ఇలా గట్టిగా ఆవిడ తన యొక్క బాధని మొత్తాన్ని కూడా బయట పెట్టుకున్నది. కాసేపు చూసింది చుట్టుపక్కల, ఇంకా కనిపించట్లేదు నలమహారాజు. ఆ పైన ఏవం తు విలపంతీ సా రాజ్ఞో భార్యా మహాత్మనః అన్వేషమాణా భర్తారం వనేష్వాపద సేవితే
ఉన్మత్తవత్ భీమసుత విలపంతి ఇతస్తతః హాహారాజన్నితి ముహు ఇతశ్చేతశ్చ ధావతి. ఆ అరణ్యం సామాన్యమైనదా? పై అధ్యాయంలో తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ అరణ్యం. అటువంటి అరణ్యంలో క్రూర మృగాలన్నీ కూడా ఉంటూ ఉన్నటువంటి ఆ అరణ్యంలో తన భర్తని వెతుక్కుంటూ పిచ్చిదానిలాగా ఏడుస్తూ దమయంతి అటు ఇటు తిరుగుతూ ఉన్నది. మహారాజా ఎక్కడున్నావయ్యా, నలమహారాజా కనిపించవయ్యా అంటూ గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతూ, ఇక చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవట్లేదు, తన పరిస్థితి ఏమవుతుందో చూసుకోవట్లేదు. భయంకరమైన మృగాలు ఉన్నాయి కాబట్టి నన్ను ఏమన్నా చేస్తాయేమో ఆలోచనే లేదు. నలమహారాజు అక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, నన్ను ఎప్పుడు ఆయన రక్షిస్తాడు, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు ఆయన, ఆయన ఏం కష్టం పడుతూ ఉన్నాడో, ఇదే ధ్యాస. ఆ ధ్యాసతో అటు ఇటు తిరుగుతూ ఆ అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా మర్చిపోయినటువంటి దమయంతి అలా తిరుగుతూ ఉంటే, ఆ సమయంలో అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే ఆవిడికి 2 కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి ఆపద ముంచుకొచ్చింది. ఆవిడని ఆ ఆపద మింగేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆవిడ ఎలా బయటపడిందో, తన యొక్క పాతివ్రత్యం 2వ ఆపదని తొలగించుకోవడానికి ఎంతగా ఉపయోగపడిందో, ఆవిడ పాతివ్రత్య ప్రభావం ఎటువంటిదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈ శ్లోకములని ఇప్పుడు చక్కగా పారాయణ చేసుకుని ఆ పైన గోవిందనామ సంకీర్తనం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ 63 విషష్టితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ అపక్రాంతేన లేరాజన్న దమయంతి గతక్లమా అబుధ్యతవరారోహాన్ సంత్రస్తా విజనే వనే అపశ్యమానా భర్తారం శోక దుఃఖ సమన్విత ఆక్రోశదుచ్చైః సంత్రస్తా మహారాజేతి నైషధం హానాథః మహారాజా ఆస్వామిన్ కింజహాసి మాం హాహతాస్మి వినష్టాస్మి భీతాస్మి విజనే వనే నను నామ మహారాజా ధర్మజ్ఞః సత్యవాగసి కథముక్త్వా తథా సత్యం సుప్తాముత్సృజ్య కాననే కథముత్సృజ్య గంతాసి దక్షాం భార్యామనువ్రత విశేషతో నాపకృతే పరేణాపకృతే సతి శక్యసేతాగిరః సమ్యక్ కర్తుం మయి నరేశ్వర యాస్తేషాం లోకపాలానాం సన్నిధౌ కథితాః పురా ఆకాలే విహితో మృత్యుః మర్త్యానాం పురుషర్షభ తత్ర క్రాంతా ముహూర్తమపి జీవతి పర్యాప్తః పరిహాసోయం ఏతావాన్ పురుషర్షభ భీతాహమతి దుర్ధర్ష
దర్శయాత్మానమీశ్వర దర్శయాత్మానమీశ్వర దృశ్యసే దృశ్యసే రాజన్ దృశ్యసే దృశ్యసే రాజన్ ఏష దృష్టోసి నైషధా ఏష దృష్టోసి నైషధా ఆవార్యగుల్మైరాత్మానం ఆవార్యగుల్మైరాత్మానం కిం మాన్న ప్రతిభాషసే కింన ప్రతిభాషతే దృశం సంబత రాజేంద్ర దృశం సంబత రాజేంద్ర యన్మామేవం గతామివ యన్మామేవం గతామిహ విలపంతీం సమాగమ్య విలపంతీం సమాగమ్య నాశ్వాసయసి పార్థివ నాశ్వాసయసి పార్థవ న శోచామ్యహమాత్మానం న శోచామ్యహమాత్మానం న చాన్యదపి కించన న చాన్యదపి కించన కథన్ను భవితాస్యేకః కథన్ను భవితాస్యేకః ఇతి త్వాన్ నృపశోచిమి ఇది త్వాన్ నృపశోచిమి కథన్ను రాజం స్తృషితః కథన్ను రాజం స్తృషితః క్షుధితశ్రమకర్షితః క్షుధితః శ్రమకర్షితః సాయాహ్నే వృక్షమూలేషు సాయాహ్నే వృక్షమూలేషు మామపశ్యన్ భవిష్యసి మాపశ్యన్ భవిష్యసి తతః సా తీవ్ర శోకార్తా తతస్సా తీవ్ర శోకార్త ప్రదీప్తేవ చ మన్యునా ప్రదీప్తే వచమన్యునా ఇతశ్చేతశ్చ రుదతి ఇతశ్చేతశ్చ రుదతి పర్యధావత దుఃఖితా పర్యధావత దుఃఖిత ముహురుత్పతతే బాలా ముహురుత్పదతే బాల ముహుః పతతి విహ్వలా ముహుః పతతి విహ్వల ముహురాలీయతే భీతా ముహురాలీయతే భీత ముహుః క్రోశతి రోదితి ముహుః కోశతిరోదితి అతీవ శోక సంతప్తా అశీవ శోక సంతప్త ముహుర్నిశ్వస్య విహ్వలా ముహుర్నిశ్వస్య విహ్వల ఉవాచ భైమీ నిశ్వస్య ఉవాచ భైమీ నిశ్వస్య రుదత్యథ పతివ్రత హృదత్యథ పతివ్రత యస్యాభిశాపాద్ దుఃఖార్తః యస్యాభిశాపాద్ దుఃఖార్తః దుఃఖం విందతి నైషధః దుఃఖం విందతి నైషధః తస్య భూతస్య నో దుఃఖాత్ తస్య భూతస్య నో దుఃఖాత్ దుఃఖమప్యధికం భవేత్ దుఃఖమప్యధికం భవేత్ పాపచేత సంపాపః అపాపచేత సంపాపః య ఏవం కృతవాన్నలం య ఏవం కృతవాన్నలం తస్మాద్ దుఃఖతరం ప్రాప్య తస్మాద్ దుఃఖతరం ప్రాప్య జీవత్వ సుఖ జీవికా జీవత్వ సుఖ జీవికాం ఏవం తు విలపంతి సా ఏవం తు విలపంతి సా రాజ్ఞో భార్యా మహాత్మనః రాజ్ఞో భార్యా మహాత్మనః అన్వేషమానా భర్తారం అన్వేషమాణా భర్తారం వనేష్వాపద సేవితే వనేష్వాపదసేవితే ఉన్మత్తవత్ భీమసుతా ఉన్మత్తవత్ భీమసుత విలపంతి ఇతస్తతః విలపంతి ఇతస్తతః హాహా రాజన్నితి ముహుః హాహా రాజన్నితి ముహుః ఇతశ్చేతశ్చ ధావతి ఇతశ్చేతశ్చ ధావతి. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవింద గోవింద అంటూ చెప్పుకుంటూ స్వామివారిని ప్రార్థిద్దాం. స్వామివారిని మన మనస్సులో నింపుకుని మనం అలౌకికమైనటువంటి ప్రపంచంలో కాసేపు స్వామివారి సేవ చేసుకుందాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాదేశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల
భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కృష్ణ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద కృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద గడ్డి కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద
రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.